హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వ్యవసాయం గురించి తెలుసుకుందాం. పిఎం కిసాన్ ఇప్పుడు 20 విడతలు అయిపోయినాయి అనమాట. 20 విడతలు అయిపోయినాయి. కానీ ఇప్పుడు నెక్స్ట్ 21వ విడత ఇన్స్టాల్మెంట్ అంటే 3 విడతలు అనమాట. 3 విడతలుగా సంవత్సరానికి 1 ఇయర్ కి ఇయర్ 3 ఇన్స్టాల్మెంట్ ఇంటి ప్రకారం 6,000 వేస్తారు అనమాట. 6,000 ప్రతి ఒక్క రైతుకి 6,000 వేస్తారు అనమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రకటించిన కాడి నుంచి ఇప్పటికి ఇది 20 అయిపోయినాయి అనమాట. 20 విడతలు అయిపోయినాయి అనమాట. క్లోజ్. ఇప్పుడు 21వ విడత అనేది దీపావళికి 21వ విడత నిధులు అంటే 2,000 దీపావళికి వేస్తారు. 2,000 రూపాయలు దీపావళికి వేస్తారని ఒక ప్రకటన చేశారనమాట. ఏది అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయలేదు. కానీ ఏంటంటే నేషనల్ పేపర్లు ఏంటంటే దీపావళి వచ్చి 20వ తారీఖు 20/10/2025 దీపావళి అంటే మనకి 19 కానీ 18 ఇవాళ 18 కాబట్టి 18 కానీ 19 లేదు 20వ తారీఖు లేదా 21 ఈ 3 రోజుల్లో 2,000 రూపాయలు 21వ విడత అనేది జమ చేయడం జరుగుతుందని ఒక నేషనల్ మీడియా ద్వారా తెలిసింది. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా చెప్తున్నాయి అనమాట. అంటే నేషనల్ ఛానళ్ళు మామూలుగా తెలుగు ఛానళ్ళు కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. అంటే ఏంటంటే దీపావళిగా అంటే మామూలుగా అయితే ఏంటంటే దీపావళికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇన్సెంటివ్ ఇస్తారు. అలాగే దసరాకు కూడా ఇస్తారు. అలాగే ఏమైందంటే ఇప్పుడు రైతులకి పోయినసారి లాస్ట్ 20 విడత ఏమైందంటే లేట్ అయింది. కాబట్టి ఈసారి 21వ విడత దీపావళికి అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉందని ఒక ప్రకటన ద్వారా నేషనల్ మీడియా ద్వారా తెలిసిందనమాట. అంటే ఇది అధికారిక ప్రకటన కాదు, అనధికారిక ప్రకటన. గవర్నమెంట్ నుంచి ప్రకటన లేదు. న్యూస్ ఛానల్ ప్రకటన. నేషనల్ న్యూస్ ఛానల్లో ఇది 21వ విడత వేస్తారని నిధులు వేస్తారని చెప్పారు అన్నమాట.